హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. ఈరోజు మీకు నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నాన్ వెజ్ ప్రియులకు ఎంతగానో ఇష్టమైన ఈ రెసిపీ సాంబార్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. ఇక ఎందుకు ఆలస్యం, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను తీసుకున్నాను హాఫ్ కేజీ గిజాడ్ అంటే కందనకాయ అంటారు. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్. ముందుగా మనం బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ 2 పెద్ద టేబుల్ స్పూన్స్ నుండి ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను పల్లి నూనెతో చేస్తున్నాను. సో తర్వాత ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, సాజీరా, ఇది నాన్ వెజ్లో సాజీరా వేస్తే బాగుంటుంది, సో అందుకే సాజీరా వేస్తున్నాను. తర్వాత ఇది జీలకర్ర అన్నమాట. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఆనియన్స్ని మొత్తం వేసి బాగా దొరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎప్పుడైనా బాగా ఫ్రై అవుతేనే కూరకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఆ విధంగా టేస్ట్ రావాలంటే మనం ఇందులో ఒక చిన్న టిప్ అన్నమాట, కొద్దిగా ఉప్పును వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. సో ఆ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా కొంచెం నేను ఫ్రైలో వేసుకుంటాను, అంటే ముందుగా వేసుకుంటాను, తర్వాత లాస్ట్లో దింపే ముందు కూడా కొద్దిగా వేసుకుంటాను. పుదీనా ఎందుకంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, ప్లస్ నాన్ వెజ్లో మనం పుదీనా వాడడం వల్ల డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇందాక చెప్పాను కదా, ఆనియన్స్ తొందరగా మగ్గిపోవడానికి కొద్దిగా సాల్ట్ వేస్తానని చెప్పి, సో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఆనియన్స్ మగ్గేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇక తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనం నాన్ వెజ్ చేసేటప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో పచ్చివాసన పోయేంత వరకు అల్లాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో మనం యాడ్ చేసుకోవాలి పసుపు అనేది మనకి మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, ప్లస్ కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, తర్వాత మంచి కలర్ని కూడా ఇస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి కందనకాయ ఉంది కదా, దీన్ని గిజాడ్ అని ఇంగ్లీష్లో అంటారు. కందనకాయ అంటే చికెన్లో ఉండే ఒక పార్ట్ అన్నమాట. ఇది డ్రింక్లో కానీ లేకపోతే పప్పుచారులోకి ఫ్రైలో కాంబినేషన్లో చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకుంటేనే బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం టైం తీసుకుంటుంది. సో దీన్ని మనం మంచిగా దగ్గరగా అయ్యే వరకు, అంటే మెత్తగా ఉడికే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది యూజ్ అవుతుంది కదా, సో అంటే మనకు కందనకాయ అనేది ఫ్రై అయిపోయినట్టు అనమాట. చూడండి, ఈ విధంగా కట్ చేస్తే ముక్కలు అనేవి కట్ అయిపోతాయి అన్నమాట. వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకుంటే కందనకాయ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం కారం పొడి. ఇక్కడ మీ టేస్ట్కి అనుసారంగా మీరు కారం వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి 2.5 టేబుల్ స్పూన్స్ ప్లస్ 1.5 టేబుల్ స్పూను ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కారం, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి పొడి, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ స్పైసెస్ అనేవి ఫ్రైలో చాలా బాగుంటాయి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా యమ్మీ డిష్ అన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో మనం లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వేసుకొని కొద్ది మోతాదులో తీసుకొని మసాలాని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇది మనకు ఎక్స్ట్రా ఫ్లేవర్ని అందిస్తుందన్నమాట. ఇక చాలామంది ఇది ఇంత తొందరగా ఫ్రై అయిపోతుందా అనే డౌట్ వస్తుంది కదా, సో అలా కాకుండా మీకు ఇంకా మంచిగా ఫ్రై అవ్వడం కోసం నేను ఒక ప్లేట్ పెట్టి దాని మీద వాటర్ పోసి పెడుతున్నాను అన్నమాట. సో ఈ విధంగా చేయడం ఏమవుతుందంటే మంచిగా దీన్ని తెలంగాణ భాషలో ఉమ్మగిల్లడం అంటారు అనమాట. ఉమ్మగిల్లడం అంటే ముక్క అనేది మాడిపోకుండా, అడుగంటకుండా మనకి బాగా మెత్తగా ఉడుకుతుంది. చూసారా, వాటర్ పోయకుండా కూడా మనకి కూరలో వాటర్ వచ్చేసింది. సో ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి కందనకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దీన్ని గార్నిష్ చేసుకుంటే తినడానికి మన రెసిపీ రెడీ అయిపోయింది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా కందనకాయ ఫ్రై చేసుకొని దీని మీద చపాతీలో కానీ అన్నంలో కానీ లేదా పప్పు సాంబార్లో ఫ్రైగా పక్కకు డిష్ లాగా చేసుకుంటే చాలా
బాగుంటుంది. సో ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని నాన్ వెజ్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై వీడియోస్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.